హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లల కోసం ఈవినింగ్ బిస్కెట్స్ అయితే చేస్తున్నానండి. గోధుమ పిండితో నెయ్యి లేకుండా బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. ఇవి ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఈ బిస్కెట్స్ కోసం ఒక పావు కప్పు పంచదార తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి. స్మెల్ లేని ఆయిల్ని వేసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇలా సిల్కీగా ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. నీట్గా జల్లించి తీసుకోండి, అప్పుడే బాగా వస్తాయి బిస్కెట్స్. అలాగే ఒక పావు కప్పు శనగపిండి తీసుకోవాలి. ఒక స్పూను సూజీ రవ్వ తీసుకోవాలి. మనం కొంటాం కదండి ఇది. అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడరు, అలాగే చిటికెడు సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేళ్ళతో కలుపుకోండి, బాగా ప్రెస్ చేయొద్దు. ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన పిండిని ఒక ముద్దలాగా రెడీ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ అవ్వాలి పిండి అన్నది. అప్పుడే బిస్కెట్స్ బాగా వస్తాయి. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు బిస్కెట్స్ బేక్ చేసుకోవడానికి ఒక మందమైన గిన్నె తీసుకోవాలి. నేను కుక్కర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీనిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి. మీ దగ్గర స్టాండ్ ఉన్నా సరే స్టాండ్ పెట్టుకోండి. ఇలా గిన్నెకి పెట్టుకున్న తర్వాత 10 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి. అది ఫ్రీ హీట్ అయ్యేలోపు మనం బిస్కెట్స్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా ఆయిల్ రాసుకుని ప్లేట్కి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈ మందంగా ఉంటే బిస్కెట్స్ బాగా వస్తాయి. ఇలా క్రాక్స్ లేకుండా బాగా ఒత్తుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో బిస్కెట్స్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసిన తర్వాత సైడ్ని ఉన్న పిండిని తీసి పక్కన పెట్టేసుకొని ఇలా బిస్కెట్స్ని జాగ్రత్తగా తీసుకుని ఆయిల్ రాసుకున్న ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ రాసిన ప్లేట్లోకి మొత్తం బిస్కెట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. చివరిలో చిన్నవిగా వచ్చినాయి, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని 10 నిమిషాల తర్వాత ఇలా కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాలు లేదంటే 15 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. నేను 20 నిమిషాలు ఉంచేసానండి. కొంచెం ఎక్కువగానే బేక్ అయిపోయినాయి. 15 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాను. చూడండి, ఈ విధంగా అయితే నేను ఇరికిరిగ్గా బిస్కెట్స్ అన్నీ పెట్టేశానండి. ఇలా ఖాళీగా పెట్టినట్లయితే బాగా వచ్చును. అన్నీ ఒకసారిగా రెడీ అయిపోతాయని ఇలా అయితే ట్రై చేశాను నేను. ఇలా ఇరికి అవ్వడం వల్ల చివర్లో అయితే కొంచెం ఇరిగినాయండి. కానీ బిస్కెట్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి. చాలా గుల్లగా ఉన్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ చాలామంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.